హాయ్ హలో నమస్తే, నా పేరు కరుణాకర్, పద్మావతి ట్రేడర్స్. సో మనం ఈరోజు వంకాయకు మనం పురుగు ఉందని చెప్తే మనము ఎస్కే రెడ్డి కెమికల్స్ వారిది మనము S6 అనేటువంటి మందు మన మందరాజు గారికి మనం స్ప్రేయింగ్ చేయడం జరిగింది. సో ఇది మ్యాక్సిమం ఈయన తీసుకొని కూడా దాదాపు ఒక 24-25 రోజుల క్రితం ఒక మందు డబ్బా స్ప్రే చేశాడు. సో ఇప్పటికి దాదాపుగా ఆయన ఫార్మర్ ఏం చెప్తున్నాడు అంటే 23 నుంచి 24 రోజుల వరకు కూడా మనకు మళ్ళీ పురుగు అనేది రాలేదు, చేను కూడా మంచిగా వచ్చిందని చెప్తుండు. ఒకసారి మరి ఆ విషయం అది మరి వాస్తవమా అవాస్తవం అనేటువంటి విషయాలు మనం మందరాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు మనకు ఎస్కే రెడ్డి కెమికల్స్ నుంచి మనకు ఫీల్డ్ ఆఫీసర్ అనేటువంటి వ్యక్తి మనకు స్వామి సార్ గారు మన వద్దకు రావడం జరిగింది. సో ఒక్కసారి సార్ కూడా ఎక్స్పీరియన్స్ ఆ ఫార్మర్ను సారే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సార్ నమస్కారం. నమస్కారం సార్ మీ పేరు? స్వామి. స్వామి, ఒకసారి మీరు ఏమన్నా అడగాల్సి ఉంటే అడగండి ఫార్మర్ని. సో నాకు ఇంతకుముందు షాప్ దగ్గరకు వచ్చి కూడా చాలా ఎగ్జైటైన్మెంట్గా నాకు చెప్పడం జరిగింది. సో ఆ ఎగ్జైటైన్మెంట్ ఏందనేది మీరు ఒకసారి అడిగి తెలిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే రాజు. సార్ నమస్కారం. మన S6 కొట్టిన అంటున్నావు కదా, ఫస్ట్ టైం కొట్టినా సార్. ఎంత ఫస్ట్ టైమా? ఫస్ట్ నేను క్రాప్ పెట్టినప్పుడు వేరే మందు కొట్టిన. ఫస్ట్ అంటే చైన్ పెట్టిన కొత్తలో వేరే మందు కొట్టిన. అంటే మన కర్ణాకర్ సార్ దగ్గర కాదు, వేరే దగ్గర తీసుకొని కొట్టిన. కొడితే అది నాకు కొంచెం రిజల్ట్ అనిపించలేదు. ఇక అయితే నా కర్ణాకర్ మన అన్న పట్లేరు ఉందన్న మనం పెట్టినామని అంటే ఓకే ఇట్లా నా ప్రాబ్లం గీదని చెప్పేసి ఫోటోస్ చాలా తీసుకెళ్ళిన. అంటే నా ప్రాబ్లం ఏందో మొత్తం ఉన్న ఫోటోలు అనేది తీసుకెళ్తే కర్ణా అన్న ఇది నీకు నేను ఇస్తా మంది ఇస్తా కూడా కొట్టని చెప్పేసి ఎస్కే రెడ్డి వారికి కెమికల్ ఉంటుంది అని చెప్పేసి సార్ చెప్పాడు. చెప్పగానే నేను కొడితే మరి బాగుంటేనే కొడతా, లేకపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఓకే అన్న తీసుకెళ్ళి కన్ఫర్మ్ నేను గ్యారంటీ ఇస్తాను, నీకు ఎందుకు ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి అనగానే ఆయన మాట కోసం తీసుకొచ్చి ఇక్కడ నేను స్ప్రే చేసినాక ఒక 3 days ఒక క్రాప్ తీసిన. క్రాప్ తీస్తే ఏమైందంటే కొంచెం కాయకు పురుగు ఉంది. అంటే మనం అప్పటికి మనం స్ప్రే చేసే ముందు కొన్ని చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా, ఆ కాయలకు కొంచెం చిన్న చిన్న పురుగులు ఉండే, వీటికి ఏం చేయలేకపోయింది వాస్తవానికి. ఇక నెక్స్ట్ వచ్చే క్రాప్స్ ఉన్నాయి కదా, నేను అది కొట్టిన తర్వాత 3 crops తీసుకున్నా. మాక్సిమం 3 నుంచి 4 దాకా తీసిన. ఫస్ట్ టైం కొట్టినాక 3 crops తీసుకున్నా. అయితే 4 తీసిన. అంటే ఒక్కొక్క క్రాప్ ఎన్ని రోజులు పడుతుంది? ఒకదానికి నాకు మినిమం ఒక 5 days నుంచి 5 days ఒకసారి తెంపుతాను కాదు. అయితే ఒక మొత్తం 4 తెంపాను. ఆ 4లో ఏమైందంటే ఒక ఫస్ట్ తెంపింది కొంచెం లైట్ గా పురుగు ఉంది. అంటే మనం కొట్టి 3 days అవుతుంది కాబట్టి అప్పుడు రిజల్ట్ అనిపించాలి నాకు. తర్వాత నేను తీసుకున్న క్రాప్ ఉంటుంది కదా, 3 days అయిపోయిన మళ్ళీ మనకి ఈ మందు కొట్టిన తర్వాత ఒక 1 week అయింది. 1 week అయినాక మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ క్రాప్ తెంపిన. అప్పుడు కాయను పరిశీలించి చూసిన కొన్ని కాయలు, అరే ఎట్లుంది ఇది, మరి రిజల్ట్ బాగా పనిచేస్తుందా లేదా అబ్జర్వేషన్ ఒక 10-20 కాయలను కానీ తెంపినప్పుడల్లా ఇట్లా మనం సంచులు నింపినప్పుడు బాగా టెస్ట్ చేసి చూసిన. కాయకు ఏడాది ఇలాంటి పురుగు కానీ ఏం లేదు. కొంచెం చిన్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఒక 10 కాయలకు ఉన్నప్పుడు ఉంటాయి కదా, ఫస్ట్ నేను తెంపినప్పుడు 10 కాయలకు ఉంటే ఇది ఒక 2 కాయలకు కానీ 3 కాయలకు కానీ కనిపించింది. అది పెద్దగా నాకు అనిపించలేదు. మళ్ళీ సెకండ్ క్రాప్ ఆయనతో కూడా కనిపించలేదు నాకు. నాకేం అనిపించలేదు. ఇది కొట్టింది ఇప్పుడు, ఇది కొట్టి మనం మళ్ళీ ఇప్పుడు ఇది ఫస్ట్ కొట్టిందేమో మనం 24 నుంచి 23 days దాకా అవుతుంది. ఇది కొట్టి ఇప్పటికి మనకు వచ్చేసి ఒక 5 రోజులు అవుతుంది మందు కొట్టి మనం గట్లా. ఇది ఎన్ని పంపులు చేసినావు? ఇది వచ్చేసి మనం 5 డబ్బాలు కొట్టుకున్నాం. ఓకే, 5 పంపులు. అంటే ఇప్పుడు S6 ఫస్ట్ టైం వాడిన తర్వాత ఒక 20-24 రోజుల దాకా మళ్ళీ S6 మళ్ళీ ఎలాంటి పురుగు మందులు వాడలే. మళ్ళీ S6 వాడినా. ఏ మందు కొట్టలేదు చేయను, నేనేం కొట్టలేదు. ఇది ఇంకోటి మళ్ళా నువ్వు ఇంకోటి నేను అడిగేది ఏంటంటే ఇది బరాబర్ చెప్పు. ఎందుకంటే వంకాయ ప్రధాన కారణం అయిపోతుంది ఫార్మర్స్ కి. ఎందుకంటే వంకాయకు మాత్రం అన్ని మందులు కొట్టినా కూడా స్పెషల్ గా దానికోసం మందులు కూడా వాడుతున్నారు, కానీ దానికి మాత్రం రిజల్ట్ అని వస్తలేదు. నువ్వు బరాబర్ ఉందని చెప్తే ఫార్మర్స్ కూడా నమ్మి తీసుకోవాలి. బరాబర్ నేను చెప్పేది కాదు, క్రాప్ చెప్పి మన ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. నా యూట్యూబ్ ఛానల్లో నాకు ఇట్లా క్రాప్ చెప్పుకున్నాక నాకు క్రాప్ ఇట్లా వచ్చిందని చెప్పేసి నా ఛానల్ కూడా చెప్పిన. నా ఛానల్ సౌజయం బ్లాగ్స్ చూస్తే కూడా జనాలకు కనిపిస్తుంది. అంటే నేను క్రాప్ తెంపిన ప్రతిసారి నేను ఈరోజు క్రాప్ తెంపిన ఫ్రెండ్స్ అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేస్తాను. వాళ్ళకు చూస్తే అలా కూడా చూసుకుని సార్ డౌట్. మరి అంతా ఓకే, నువ్వు అంతా పర్ఫెక్ట్ అని చెప్తున్నావు. ఓకే, మరి చేను ఎందుకు చూస్తే అంత గ్రీనిష్ గా లేదు? మళ్ళీ ఇంకోటి ఏంది, మొత్తం గడ్డి మధ్య అధికంగా గడ్డి పెంచిన ఒకటి, ఇలా నువ్వు మళ్ళీ గడ్డి మందు స్ప్రే చేసినట్టున్నావు. కొంచెం ఓకే, అయితే అవి ఏంటంటే మనం ఫస్ట్ మన వెజిటేబుల్స్ లలో అలాంటి స్ప్రేయింగ్స్ అనేది చేసుకోవద్దు. ఇంకోటి ఒకవేళ చేసుకున్నట్లయితే కింది మందమే అంటే చెట్ల మీద పడకుండా చేసుకోవాలి. కొన్ని కాయలు కూడా కుళ్ళిపోతున్నట్టు అవుతున్నాయి. గాడుపు వచ్చేటప్పుడు మందు కొట్టినావు, మొత్తం మీద గాడుపు రాగా మందు కొట్టినావు. అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయకండి. మందు కొట్టకుండా ఇంకా చాలా అసలు ఇట్లా పచ్చగా ఉండే చేయను మంచిగా. ఈ మందు కొట్టి మనం ఇది గడ్డి మందు కొట్టిన తర్వాత కొంచెం ఆకలి కొంచెం నామూసుకు వచ్చినాయి. కానీ క్రాప్ విషయం మాత్రం కొన్ని కాయలు తెంపి చూపిస్తే ఇప్పుడు నాకు అది కాయల విషయం మాత్రం సూపర్ అని చెప్పి. ఇప్పుడు ఈ చేనుకు తెంపి ఎన్ని రోజులు అవుతుంది? తెంపి 4 రోజులు అయిపోయి 4 days ఇయర్కి మళ్ళీ మనం రేపు తెంపాలి. 5 days ఒకసారి తెంపుతున్నాం క్రాప్ అయితే. కాయ కూడా అధికంగానే పట్టింది. సో దీనికి మళ్ళీ న్యూట్రిషన్స్ కూడా స్ప్రే చేసుకునేది ఉంటది. ఒకసారి మళ్ళీ వస్తే కూడా నేను దానికి దాకా ఇప్పుడు చూసినా కదా, ఇది మొత్తం విసిట్ చేసినా కదా సార్ కూడా. సో దీనికి కావాల్సిన మళ్ళీ మందులు కూడా కొన్ని తీసుకొని స్ప్రే చేసేసి. సో ఒక్కటే నమ్మకంగా వాడండి ఏదైనా కూడా. నేను కొలుగురు కర్ణాకర్ దగ్గర తీసుకొచ్చిన, అది పద్మావతి ట్రేడర్స్. అవును, మనదే పద్మావతి ట్రేడర్, మనదే, నేనే ప్రొప్రైటర్. సో మీ సమస్య ఏదున్నా కూడా కంపల్సరీ
ఎంప్లాయీని తీసుకొస్తాం మీ దగ్గరికి, తీసుకొచ్చి కంపల్సరీ దానికి తగు విధాలుగా మనం పరిష్కరించి దానికి ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని నివారించడానికి, సమస్య మీది పరిష్కారం మాది కంపల్సరీ. మీకు ఏ పరిష్కారం ఉన్నా కూడా పంట విషయంలో ఏ డౌట్ ఉన్నా కూడా 1-2 సార్లు కాల్ చేయండి, లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాం, మీకు తగు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీ రైతు ఎగ్జైటైన్మెంట్ చూస్తే మాత్రం బరాబరే ఉంది. ఎందుకంటే ఎవరైనా కూడా అయితే చెప్పుడు మాటలు కాకుండా అంటే ఆ ఫార్మర్ వాడింది కాబట్టి ఆయన ఎగ్జైటైన్మెంట్ అనేది అది వేరే లెవెల్ ఉంటుంది. సో నాకు కూడా బాగా అనిపించింది. సో మీరు కూడా వాడండి, అధిక దిగుబడి పొందండి. ఒకసారి ఆయన ఏమన్నాడు, 23 నుంచి 24 రోజుల వరకు మళ్ళీ పురుగు రాలేదని చెప్తుండు. సో మనకి 20 రోజులే కానీ 20 రోజులు అయినప్పటికీ కూడా రాకపోతే చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు కాయ చూస్తే కూడా మంచిగా గ్రీనిష్గానే ఉంది, మంచిగా షైనిష్గా ఉంది కాయ కూడా, ఎలాంటి మచ్చలు కూడా లేకుండా మంచిగా ఉంది కాయ. సో అందరూ వాడాలి, అందరూ వాడుకోండి. ఒక్క కాయ కూడా నీకు పురుగు కనిపిస్తుందా? ఎవరైనా సరే వంకాయ పెట్టిన రైతులు ఒక 1 టైం వాడి చూస్తే రిజల్ట్ కూడా ఇప్పుడు మందరాజు చెప్పినట్టు వాళ్ళకు కూడా రిజల్ట్ అనేది వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఈ రాజు రిక్వెస్ట్ మేరకు A6 వాడండి. మీకైతే ఖచ్చితంగా పెట్టిన వాళ్ళు ఉంటే మాత్రం 100% ఒక్కసారి, నేను కూడా వాడి చూసిన కాబట్టి నేను ఇంతగా క్లారిటీ చెప్తున్నా కాబట్టి ఒక్కసారి వాడి చూడండి. ఇంకా సార్ వాళ్ళు చెప్తుండో రాజుగారి మాటల్లో ఒకసారి రైతులు ఏంటంటే A6 ఒకసారి కొట్టి చూస్తే మనకు వాడదాం, కంపల్సరీ వాడదాం. తెలియని వాళ్ళకు కూడా తెలియజేద్దాం, కంపల్సరీ ఒకసారి స్ప్రే ఇద్దాం, మళ్ళీ వాళ్ళు కూడా వాడుకునేటట్టు చేద్దాం. ఈ విధంగా మీరు కూడా వాడండి. మరి ఫార్మింగ్ కోసం కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు తెలిసిన వరకు మీకు చెప్తాము. తెలియని విషయాలు మా సార్లను కూడా తెలుసుకొని మీకు తెలియజేసే విధంగా మేము మీకోసం పనిచేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. S6 వాడండి, SK రెడ్డి కెమికల్స్ వారిది. థ్యాంక్ యూ. ఓకే.